హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 57. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బొకే చూడగానే సాకేత్కి చెప్దాం అనుకుంది సంజన. కానీ ఎప్పుడైతే స్క్రిప్ట్ చూసిందో ఫ్లాట్ అయిపోయింది. సంగతేంటో చూద్దాం అనుకుంటూ ఫోన్ తీసుకొని ఆ నెంబర్ మరొకసారి చూసుకుంది సంజన. రానాకి కాల్ వస్తుంది అమెరికా నుంచి. ప్రకాష్ ఫ్యామిలీ అమెరికాకి వెళ్లిన 1 వీక్ కి శర్మ ఫామ్ హౌస్ లో ఒక పార్టీ జరిగిందని, సంజన ఫ్రెండ్స్ ఓ 4 కలిసి, ఇంకా సాకేత్ ఫ్రెండ్స్ 20 నుంచి 30 మంది వరకు గర్ల్స్ కి సెపరేట్ పార్టీ అరేంజ్ చేశాడు. సంజన పూజ ఉన్నందుకు సేఫ్టీ కోసం సాకేత్ జస్ట్ అందరూ కలిసి తర్వాత సైడ్ కి వెళ్ళిపోయారు. గర్ల్స్ అందరూ ఆ పార్టీలోనే ఏదో జరిగింది. నైట్ అక్కడే ఉండిపోయింది పూజ. అక్కడి నుంచి వచ్చాక 3 days ఫుల్ ఫీవర్ వచ్చింది పూజకి. ఆ ఫీవర్ తగ్గిందో లేదో సాకేత్ కి తనకి పెళ్లి చేయమని అడిగింది. ఎందుకు సడన్ గా అని సువర్ణ అడిగితే తనకి ప్రపోజ్ చేశాడు సాకేత్, బాగా నచ్చాడు అని సిగ్గుపడుతూ చెప్పింది పూజ. ఎలాగో అనుకున్న సంబంధమే, పిల్లలు కూడా ఇష్టపడడంతో ఇద్దరి పేరెంట్స్ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఎంగేజ్మెంట్ చేశారు. ఇక ఇండియాలోకి ఆ వీడియోని పంపించి గుడ్ న్యూస్ అందరికి చేర్చారు. పార్టీలో ఏం జరిగిందో మనకు తెలీదు. అక్కడ సీసీ ఫ్యూటేజీ మొత్తం సాకేత్ చేతిలోనే ఉంది కాబట్టి ఈ పనికి సంజన సహాయం మనకు అవసరం అని నిర్ణయించుకున్న రానా తనని ట్రాప్ చేయడానికి ఇలా ప్లాన్ చేశాడు. హలో అంది సంజన అటువైపు నుంచి ఫోన్ లిఫ్ట్ అవ్వగానే. మెహఫిల్ రెస్టారెంట్, ఈవినింగ్ 6 o'clock అన్నాడు రానా. హలో మిస్టర్, కాల్ చేయగానే టైమింగ్ చెప్తున్నావేంటి అని అడిగింది. టైం తెలియడానికే కదా మిస్ కాల్ చేసింది అన్నాడు. నో, నువ్వు ఎవరో తెలుసుకుందామని అంటుంది. తెలుసుకుని ఏం చేస్తారు అని అడిగాడు. ఫ్లవర్స్ ఎందుకు పంపావు అని నేను తెలుసుకుంటాను తడబుతూ అంది. స్క్రిప్ట్ లో మెన్షన్ చేశాను కదా రానా అని అన్నాడు. ఓకే మిస్టర్ రానా, మీరు ఎవరు, ఎందుకు నాకు ఫ్లవర్స్ పంపించారు అని అడిగింది. అప్పుడే మర్చిపోయారా, మొన్నే కదా కలుసుకున్నాం అన్నాడు రానా. మొన్న ఎప్పుడు అని అడిగింది. మీ బ్రదర్ ఎంగేజ్మెంట్ లో అనగానే ఆలోచనలో పడింది సంజన. హలో ఉన్నారా అని అడిగాడు రానా. ఎస్ అంది. ఈవినింగ్ 6 అన్నాడు. నేను రాను అంది. నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు. ఐ విల్ నాట్ కమ్ అరిచింది. సీ యూ సూన్ బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు రానా. ఇష్, ఏంటి తను అనుకొని సంజన మరొకసారి ఆ బుకేని చూసి నైస్ అనుకుంది. వావ్, మీతో టైం ఎలా గడిచిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఒక కొత్త వ్యక్తితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ అంది తన ఇంటి ముందు డ్రాప్ చేసిన రానాతో సంజన. అమెరికా అమ్మాయి మాట్లాడాల్సిన మాటలు కావివి అంటాడు నవ్వుతూ రానా. ఎంత అమెరికాలో ఉన్నా నేను సాంప్రదాయంగానే పెరిగాను అంది సంజన. గుడ్, ఐ లైక్ ఇట్ అన్నాడు రానా. ఇంతకీ మీరు లవ్ చేసిన అమ్మాయి పేరు చెప్పలేదు నాకు అంది సంజన. చెప్పాను కదా, షీఈస్ ఎంగేజ్డ్. పేరు చెప్తే బాగుండదు కదా ఇప్పుడు అంటాడు. యా, మళ్ళీ ఎప్పుడు కారు దిగి అడిగింది సంజన. నా ఫ్రెండ్ ఎప్పుడు అడిగితే అప్పుడు అన్నాడు. థ్యాంక్ యూ, ఈ వీక్ లో అమెరికా వెళ్తున్నాను అంది ఫేస్ మార్చుకొని. నీకోసం పెళ్లికి ఎలాగో అమెరికా వస్తాను కదా, అప్పుడు కలుద్దాం అన్నాడు చాలా ఈజీగా రానా. ఓ యా, అది నేను మర్చిపోయాను. మళ్ళీ పెదమమ్మీ తిడుతుంది. బాయ్ అంది. బాయ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు రానా. ఇంటికెళ్లిన రానాకి గుమ్మంలో పూజ కనబడింది. రోజు తన కోసం విండో దగ్గర వెయిటింగ్ చేస్తుంది. సేమ్ తన పద్ధతి మార్చుకోకుండా
అలాగే ఫోన్ పట్టుకొని బిల్డప్ ఇస్తుంది. గుడ్ ఈవినింగ్ పూజ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రానా వెనకే వస్తుందనుకుని. కానీ అప్పుడే తనకి కాల్ వచ్చింది. చెప్పు సాకేత్ అని వినపడింది పూజా వాయిస్. యదవ ఒక్క నిమిషం కూడా తనని ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. రేయ్ నా చేతిలో నీకు బాగా ఉందిరా అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు సీరియస్ గా రానా. ఏం చేస్తావు అని అడిగాడు. టీవీ చూస్తున్నా అంది. హాల్లో కూర్చొనా? వాడొచ్చే ముందు వాణ్ణి చూడాలని కదా అడిగాడు. నో, అలా ఏం లేదు. ఒకవేళ అది నిజమే అనిపిస్తే? అవును. అయితే ఏంటి? ఇంకా నీకు నాకు పెళ్లి జరగలేదు కదా? కాస్త ఫ్రస్ట్రేషన్ తో అరిచింది పూజ. ఏంటి నోరు లేస్తుంది? వీడియో అంకుల్ కి సెండ్ చేయనా అడిగాడు సాకేత్. చెయ్యి, ఎలా చేస్తావో నేను చూస్తా. ఒకవేళ చేస్తే ఈ పెళ్లి చెడిపోతుంది. ఆ భయం నీకు కూడా ఉంది. ఊరికే బెదిరించకు నన్ను అంటూ కాల్ కట్ చేసింది పూజ. పూజ వైపు మాటలు విన్న రానా బాధపడ్డాడు. సాకేత్ కి వినబడలేదు. ఎంత టార్చర్ చేస్తున్నాడు వాడు. అసలు ఆ వీడియో ఏంటో నాకు చెప్పొచ్చు కదా. అంత నమ్మకం లేదా నా పైన అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు రానా. నైట్ చాలాసేపు సంజనతో మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. సంజన సాకేత్ వాళ్ళ ఫాదర్ చెల్లెలి కూతురు. సంజన తల్లి చనిపోవడం, తండ్రి వేరే మ్యారేజ్ చేసుకోవడంతో వీళ్ళతోనే ఉంటుంది. సాకేత్ సంజనని చెల్లిలా చూసుకుంటాడు. లాస్ట్ టైం పార్టీ ఎప్పుడు చేసుకున్నారు అని అడుగుతాడు రానా. హా, మా ఫామ్ హౌస్ లో చేసుకున్నాం. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా అని అడిగాడు. ఎస్ వచ్చారు. నేను వెన్నెలను కూడా తీసుకెళ్లాను తెలుసా. అప్పుడే మా అన్నయ్య తనకి ప్రపోజ్ చేశాడంట. నెక్స్ట్ 4 days కి చెప్పారు వాళ్ళు. నేను చూడనే లేదు. ఎప్పుడు చేశాడో ఏంటో. మీకు తెలుసా, నాకు మూవీలోలా ప్రపోజ్ చేసేది అంటే చాలా ఇష్టం. రియల్ గా చూడాలని ఉంటుంది అని సంజన ఒక ఫ్లోలో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, అదేంటి పార్టీకి తీసుకెళ్లి సంజనాకి అప్పగించావా మా వెన్నెలని అని అడిగాడు. నో, యాక్చువల్లీ సాకేత్ అన్నయ్య ఫ్రెండ్స్ రావడంతో మాకు సపరేట్ గా ఇచ్చాడు పార్టీ. మేమున్న 6 members. మాకు పైన 3 rooms ఉన్నాయి. అందులోంచి బయటికి రావద్దని వార్నింగ్. దాంతో మేము అక్కడే తిని పడుకున్నాం. మేము ఆల్కహాల్ తీసుకోలేదు. జనరల్ గా అన్నయ్య ముందు తీసుకోను. అయినా నెక్స్ట్ డే 10 వరకు మెలకువ రాలేదు తెలుసా అంటుంది. లేట్ నైట్ మెలకువగా ఉన్నారేమో అన్నాడు రానా. నో, జస్ట్ 11 o'clock నిద్రపోయాం. అసలు నైట్ అంతా ఎంజాయ్ చేయాలన్నది మా ప్లాన్ అంటుంది సంజన. అంటే ఈ అమ్మాయికి ఏమీ తెలియదన్నమాట అనుకుంటూ ఇంకా కొన్ని వివరాలు అడిగి ఓకే బాగా లేట్ అయింది అని గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేశాడు రానా. టైం చూస్తే 1:40 అయింది అప్పటికే. ఒకసారి పూజాని చూడాలి అనిపించింది రానాకి. కిందకి వచ్చి చూస్తే అందరూ పడుకున్నారు. మెల్లిగా పూజా రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. కానీ అక్కడ పూజ ఉండదు. ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల వెనక డోర్ ఓపెన్ చేసి ఉండడం కనిపించింది. వెళ్లి చూస్తే పూజ గార్డెన్ లో కూర్చుంది ఒంటరిగా. నీ లైఫ్ లో ఎవ్వరూ లేరు అనిపించినప్పుడు కూడా ఇంత ఒంటరిగా ఫీల్ అవ్వలేదు కదా పూజ అన్నాడు. ఆ వాయిస్ విని వెనక్కి తిరిగి సైలెంట్ గా చూసి అలాగే కూర్చుంది పూజ. ఇంకా ఓపెన్ అవ్వవా అడిగాడు రానా. అవ్వడానికి ఏమీ లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది పూజ. హ్యాపీగా ఉన్నాను అని చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చాలా తేడా ఉంది పూజ అన్నాడు. నా లైఫ్ నా ఇష్టం. ఇందులో ఎవరి జోక్యం అనవసరం అంటూ పైకి లేచి వెళ్ళబోయింది పూజ. అంతే, తన చెయ్యి పట్టుకొని లాగి 2 చేతులతో వాల్ కి లాక్ చేసి, నా లైఫ్ కి నీ లైఫ్ కి సంబంధం లేదా? నేను నీకు ఏమీ కానా? నీ లైఫ్ ని నువ్వు ఎలాగో స్పాయిల్ చేసుకుంటున్నావు. మరి నా లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నావు? నా ప్రేమ నీకు ఎందుకు అవసరం లేదు? సరైన రీజన్ చెప్పు అన్నాడు కోపంగా రానా. మీకేమైనా పిచ్చా బావా? మిమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగింది.
నాకు కాదు నీకు పట్టింది అని అసహనంగా ఒకసారి చూసి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సాకేత్ నిన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఒక్కసారి చెప్పవా? ప్రాధేయపడుతూ అడిగాడు రానా. ఏం మాట్లాడుతున్నారు మీరు? సాకేత్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అనవరంగా తనని బ్లేమ్ చెయ్యకు అంటుంది కళ్ళలో వాటర్ ఆపుకుంటూ పూజ. చూడు పూజ, ఇప్పుడే విషయం చెప్పడం మంచిది. ఇంకో 4 రోజులు గడిస్తే నువ్వు చెప్పిన ప్రయోజనం ఉండదు. అసలు ఏం జరిగింది? ఎందుకు వాడికి భయపడి ఈ పెళ్లికి ఒప్పుకున్నావు? అసలు ఆ పార్టీ రోజు ఏమైంది? నీకు జ్వరం ఎందుకు వచ్చింది? చెప్పు పూజ, చాలా లాలనగా అడిగాడు రానా. మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. మీకైనా అర్థం అవుతుందా? అంటూ తనని వెనక్కి తోసి వెళ్ళిపోతుంది పూజ. ఆ వెనకే వస్తాడు రానా ఆపడానికి. కానీ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని కూర్చొని ఏడుస్తుంది పూజ. చాలాసేపు డోర్ దగ్గరే నిలబడి తర్వాత తన రూమ్ కి వెళ్ళిపోయాడు రానా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రకాష్ వాళ్ళిద్దరి మాటలు విన్నాడు. ప్రకాష్ కి ఏదో డౌట్ గా అనిపించింది వెన్నెల విషయంలో. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూ ఎవరికో వెంటనే కాల్ చేసి కాసేపు మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు ప్రకాష్. అప్పుడు గాని తనకి నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే ఆయాసపడుతూ ఇంటికి చేరిన సాకేత్ చెప్పిన విషయం విని ఇంట్లో వాళ్ళ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. వెంటనే పోలీస్ స్టేషన్ కి బయలుదేరారు. షాపింగ్ కోసం బయటికి వెళ్లిన వెన్నెల కిడ్నాప్ అయ్యిందని కంప్లైంట్ ఇవ్వడానికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.